అందరికి కూడా శుభ సాయంత్రం అండి. సార్ నమస్తే. అల్పుడెప్పుడు బలుకు ఆడంబరము గాను, సజ్జనుండు బలుకు సల్లగాను. అంటే సజ్జలనా? సజ్జనుండి అంటే సజ్జలు అనుకుంటారు మరి. ఒకళ్ళు అనుకుంటారా? అనుకోరులేండి, ఎందుకంటే ఇది చిన్నప్పుడు నేర్చుకున్నటువంటి పాఠాలు కాబట్టి. ఒకవేళ ఇప్పుడు తరం వాళ్ళకి తెలియకపోయినా 20 సంవత్సరాల వయసు దాటిన ప్రతి వాళ్ళకి దాని గురించి తెలుసు. ఇప్పుడు గత 5 సంవత్సరాలు అంటే 2019 నుంచి 2024 వరకు ఆంధ్ర రాష్ట్రం ఒకటి చీకటి పరిపాలన చూసింది, ఒక నియంత పరిపాలన చూసింది, ఒక ఉన్మాద పరిపాలన చూసింది. ఏ విధంగా అంటే చిన్నపిల్లలు లేరు, మీరు అన్నట్టు వికలాంగులు లేరు, ఉద్యోగస్తులు లేరు, మరి మాజీ సైనికులని లేరు. ఇట్లా ఒక వర్గం ఒక ప్రాంతం అని కాకుండా అందరితోటి వాళ్ళు ఏ విధంగా ప్రవర్తించారో, ఏ విధంగా హింసించారో మనం చూస్తూనే ఉన్నాం. రంగనాయకం గారు 70 సంవత్సరాల వయసున్న రంగనాయకం గారిని ఏ విధంగా అర్ధరాత్రి పూట తీసుకెళ్లారో కూడా మనం గమనించాం. అలాగే 72 సంవత్సరాల వయసుండి ఆయన పాత్రికేయుడైనటువంటి అంకబాబు గారిని ఏ విధంగా నిర్బంధించారో కూడా మనం అందరం చూసాం. అలా చేయబట్టే వాళ్ళకి 11 స్థానాలకు పరిమితం అయిపోయారు. ఈరోజు రాజకీయ నాయకులను చూసుకుంటా ఉంటే అక్కడి నుంచి మామూలుగా అచ్చెన్నాయుడు గారిని మొదలుపెట్టుకుని శ్రీకాకుళం జిల్లా, అనంతపురం జిల్లా ప్రభాకర్ రెడ్డి గారు కావచ్చు, జేసీ ప్రభాకర్ రెడ్డి గారు కావచ్చు, ఇలా ఒకళ్ళనే లేకుండా కనీసం కొన్ని వందల మందిని వాళ్ళు ఏ విధంగా నిర్బంధించారో చూసాం. అంటే వాళ్ళ చేతుల్లో ఆ రోజు ఎవరైతే ఉన్నారో ఈ అధికారులు వాళ్ళ మాట విన్నారని చెప్పని అర్ధరాత్రి పూట అపరాత్రి పూట సమయం సందర్భం కూడా లేకుండా గోడలు దూకించేసి తలుపులు బద్దలు కొట్టించి వాళ్ళు పనుకున్నటువంటి గదిలోకి వెళ్ళిపోయి ఏ విధంగా వీరంగం చేయించారో చూస్తూనే ఉన్నాం. సహజంగానే నాకు అప్పుడప్పుడు అంటే ఇప్పుడు వలీ గారు చెప్పాలి, నాకు అప్పుడప్పుడు అనుమానం వచ్చేది ఏంటంటే ఒకవేళ తింగరాళ్ళు ఎవరన్నా ఏదన్నా చెప్పినా కూడా బాధ్యతాయుతమైన పదవిలో ఉండేవాళ్ళు ఇలాంటి కార్యక్రమాలను ప్రోత్సహించవచ్చా, దీన్ని అమలు చేయొచ్చు అనేది నాకు కూడా ఇప్పటికీ అర్థం కాని విషయం. అంటే ఎందువల్ల జరిగింది ఇది, అంటే వాళ్ళను కూడా బెదిరించారా, భయపెట్టారా, ప్రలోభ పెట్టారా అనేది కొంచెం తెలుసుకోవాలి. ఎవరిని? గతంలో అధికారులు ఎవరైతే ఈ పోలీస్ అధికారులు ఉన్నారో వాళ్ళ ఆధ్వర్యంలోనే కదా ఇవన్నీ జరిగినాయి. ఈ ఒకటి కాదు రెండు కాదు కొన్ని ఉదంతాలు. ఇంకోటి ఏంటంటే చాలా బాధాకరమైన విషయం ఏంటంటే అంగళ్ళలో నారా చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్ళేసి అంత అడావుడి చేసి తిరిగి ఆయన మీదే హత్యాయత్నం కేసు పెట్టి అక్కడికి ఆ రోజు పాల్గొన్నటువంటి శ్రేణుల్లో 167 మంది మీద రౌడీ షీటర్ ఓపెన్ చేశారు ఒకే రోజు. భారతదేశ చరిత్రలో ఎక్కడా జరగల నాకు తెలిసినంత వరకు. ఒకే రోజు 167 మంది మీద రౌడీ షీట్ ఓపెన్ చేశారు. అంటే ఏ విధంగా ఆ రోజు వాళ్ళు ప్రవర్తించారో చూసుకుంటా ఉంటే దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు డాక్టర్ సుధాకర్ గారు నాకు మాస్క్ ఇవ్వండి అన్న నేరానికి పెడరెక్కలు ఇరిచికట్టి విశాఖపట్నం నడి రోడ్డులో నడి బజార్లో ఆయన ఏ విధంగా చిత్రహింసలు గురి చేసి ఆయనకు చావుకు కారకమైంది వీళ్ళు కాదా? అతను సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి అనంతబాబు దగ్గర పనిచేస్తూ వాహన చోదకుడుగా ఉంటున్నటువంటి వ్యక్తి అతన్ని చంపి ఇంటి ముందు అతనే పడేసి నేనే చంపానని చెప్పని ఇదే వ్యక్తుల దగ్గర పోలీసుల దగ్గరికి వెళ్ళి చెప్పితే అతను బయటకు వచ్చే విధంగా వెలుసుబాటు కలిగే విధంగా వాళ్ళు సెక్షన్లో పెట్టేసి ఏ విధంగా చేసింది కూడా మనం కళ్ళ ముందు చూస్తూనే ఉన్నాం. మాస్క్ పెట్టుకోలేదని చెప్పి కిషోర్ని కావచ్చు, మరి నందం సుబ్బయ్య గారిని కావచ్చు, తోట చంద్రయ్య గారిని కావచ్చు, కిషోర్ని కావచ్చు, మరి శిరోమండనం చేసిన విధానం కావచ్చు, ఇవన్నీ కూడా చెప్పుకుంటా ఉంటే మనకి సమయం కూడా సరిపోదు. దాని గురించి చాలా చెప్పుకోవాలి. మనం ఒక 5-6 రోజులు చెప్పొచ్చు. 5 సంవత్సరాలు జరిగినటువంటి దురాగతాలు కావచ్చు, మరి వాళ్ళు చేసినటువంటి దౌర్జన్యాలు కావచ్చు, హత్యల గురించి కావచ్చు. మరి ఇంత జరిపి ఈరోజు తన దాకా వచ్చేతలకి వాళ్ళు చేసిన నేరాలు మీరు ప్రారంభంలో చెప్పినట్టు వాళ్ళు చేసిన నేరాలని ఆధారాలతో సహా ఈ కూటమి ప్రభుత్వం బయటపెడుతున్న దానికి సహకరిస్తున్న పోలీసులు వాళ్ళ మీద దౌర్జన్యంగా అంటే దౌర్జన్యం కింద లెక్కేసుకోవాలి మనం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు సుబ్బరాయుడు గారిని, నువ్వు తెలంగాణ అధికారి అనుకుంటున్నావేమో, సప్త సముద్రాల అవతల ఉన్నా సరే నిన్ను ఈడ్చుకొస్తాను, బట్టలు ఓడదీసి నిలబెడతాను అన్నాడు. మురళీ నాయక్ అనే డిఎస్పీని, నిన్న బంగారుపాళ్యంలో ఎస్పీ గారిని ఏ విధంగా మాట్లాడారో కళ్ళ ముందు కనపడుతుంది. తెలంగాణ అధికారి ఏమన్నా సార్ అంటే ఆయన అక్కడైనా క్యాడర్ ఉంటుంది కదా, తెలంగాణ క్యాడర్ సంబంధించి. గతంలో జగన్మోహన్ రెడ్డి తెచ్చుకున్నాడు కదా ఇక్కడ నుంచి చాలా మందిని. అది కాదు ఆయన అన్నమాట. ఒకవేళ విశ్రాంతి ఆయన మామూలు పదవి విరమణ చేసిన తర్వాత ఒకవేళ అక్కడికి వెళ్తాడేమో అన్న ఉద్దేశంతో ఆయన మాట్లాడాడు. దానికి ఆయన సరైన సమాధానం చెప్పాడు. పిచ్చిమండవాడక నేను ఎక్కడవాడిని కాదురా, నేను ఈ రాయలసీమ బిడ్డనే, అనంతపురం వాసిని అని చెప్పని చాలా స్పష్టంగా చెప్పడం కూడా జరిగింది. ఇప్పుడు ఏం జరుగుతుందంటే వాళ్ళు మీరు ఆ మాట అది అన్నారు, మరి బాగుండదేమో. ఏమండి ఇప్పుడు ఇందాక ఒక మాట మాట్లాడారు, తిట్టారు కదా,
ఒకవేళ రేపు పొద్దున సరే దానికి ఏదన్నా మరి ఎవరో ఒకరు నా మీద కూడా అభియోగం మోపుతారేమో చూద్దాం. మరి ఒలీ గారు చెప్పాలా, మాట వచ్చింది కాబట్టి అది తప్పనైతే నేను అనుకోవట్లేదు, ఉదాహరిస్తున్నా. అది ఊత పదం, తిట్టయితే నేను భావించట్లేదు, అది ఊత పదం కింద నేను లెక్కేసుకుంటా ఉన్నాను. అంటే ఇట్లా జరుగుతున్నాయి కనుక మనం ఒకసారి చూసుకుంటా ఉంటే ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి సుభాషితాలు చెబుతున్నాడు, వేమన శతకాలు చెబుతున్నాడు. చంద్రబాబు నాయుడు గారిని అదుపులో తీసుకున్న సందర్భంగా నారా లోకేష్ గారి గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి అతను ఏం మాట్లాడాడో ఒకసారి కనుక మళ్ళీ అతను గుర్తు చేసుకుంటే, అతను సాధ్యంగానే ఎన్నిసార్లు గుర్తు చేసినా వాళ్ళు అలానే మాట్లాడతారు. వాళ్ళు సభ్య సమాజంలో రాజకీయాలు నేర్పే అర్హత ఉన్నవాళ్ళు కానీ, రాజకీయ నాయకులని కానీ మనం భావిస్తే, అది ఒక రాజకీయ పార్టీ అని కనుక మనం భావిస్తే మనకంటే పిచ్చివాళ్ళు ఎవరు ఉండరు పవన్. ఎందుకంటే ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, పేర్ని నాని మొన్న పామరులో కావచ్చు, నిన్న జరుగుతున్న విషయాల్లో కావచ్చు, అతను ఏ విధంగా మాట్లాడుతున్నాడు, అక్కడ ఉన్నటువంటి కృష్ణా జిల్లా ఎవరైతే జిల్లా పరిషత్తు అధ్యక్షురాలైనటువంటి ఆమెను తీసుకొచ్చేసి ఆమె చేత బలహీన వర్గాలకు చెందిన వ్యక్తిగా ఏ విధమైనటువంటి నాటకాలు ఆడిచ్చారో